పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్కి అయితే అసలు కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్ అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. సో కాకపోతే ఖచ్చితంగా చచ్చిన పామునైనా కూడా కట్టతో పరీక్షించే దాన్ని బయటపడేయాలని చెప్పేసి అనే సామెతలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇందులో భాగంగానే పాక్ ఉగ్రవాదులతోని సంబంధాలు ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉంటారో దాదాపు ఇప్పటివరకే దేశవ్యాప్తంగా 9 మంది ఉగ్రవాదులు ఎవరైతే మనకి గూఢచారం వ్యవహరిస్తున్నటువంటి స్లీపర్ సెల్స్ మనం చెప్పుకుంటా ఉన్నాం. సో వాళ్ళనైతే అదుపులో తీసుకున్నట్టు మనకు ఎన్ఐఏ క్లియర్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాదంకి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగినా కూడా అది కేవలం కొన్ని జిల్లాలను మాత్రమే ఆ సెగ తగులుతుందని చెప్పేసి మనకి కొన్ని నివేదికలు కూడా రావడం జరుగుతూ ఉంది. సో దాంట్లో క్లియర్ కట్గా నిజామాబాద్ని చాలామంది టార్గెట్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. టార్గెట్ కాదు, ఇది పక్కా ఎవరైతే ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఐఏ కావచ్చు, దాంతోపాటు వివిధ రకాలైనటువంటి బృందాలతో మనకి నిజామాబాద్లో కూడా సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో చాలామందిని కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా బైన్సా కావచ్చు, బోధన్ కావచ్చు, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలోని ఆటోనగర్, అర్సపల్లి, మాలపల్లి, సో ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉగ్ర మూలాలు ఉన్నాయని చెప్పేసి గతంలో పోలీస్ అధికారులు కూడా క్లియర్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నిజామాబాద్తో పాటు ఏదైతే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ ఉగ్రవాదంకి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగినా కూడా అది నిజామాబాద్ నుంచి కూడా జరుగుంటుంది అని చెప్పేసి చాలామంది పోలీస్ అధికారులు అనుమానపడుతూనే ఉన్నారు. సో గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. 2022 నవంబర్ 27. సో ఆ ఏరియాలో కూడా ఆ టైంలో కూడా కొంతమందిని అరెస్ట్ అయితే చేయడం జరిగింది అని చెప్పేసి మనందరికి తెలిసిన విషయమే. సో ఏదైతే ఆటోనగర్లో ఉన్నటువంటి అబ్దుల్ కాసిర్ అని చెప్పేసి మనకు ఒక పేరైతే రావడం జరిగింది. సో అతను కూడా ఒక నాన్ షాక్కి సంబంధించినటువంటి ఏవైతే ఇవి మనకి శిక్షణ తరగతులు ఏవైతే ఉంటాయో శిక్షణ అయితే ఇస్తూ ఉంటాడు. ఇతను ఒక ట్రైనర్ అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సో దాదాపు 200లకు పైగా కొంతమంది యువకుల్ని టార్గెట్ చేసి ఎవరైతే ఉగ్రవాదాన్ని ఉసుగొల్పే విధంగా ఇతనైతే అబ్దుల్ కాసిర్ అనే ఒక వ్యక్తి ఎవరైతే పిఎఫ్ఐ అనే ఒక అనుబంధ సంస్థ ఏదైతే ఇది ఒక ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఏదైతే పిఎఫ్ఐ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. ఈ సంస్థ ఏదైతే ఉందో ఇది జార్ఖండ్లో కూడా నిషేధించబడింది అని చెప్పేసి మనకు కొన్ని వార్తా కథనాల్లో కూడా మనం వింటా ఉన్నాం. సో అట్లాంటి సంస్థలు కూడా భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పలు జిల్లాలలో చాప కింద నీరులా వ్యాపిస్తూ ఉన్నాయని చెప్పేసి మనకి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, దాంతోపాటు ఎన్ఐఏ క్లియర్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఏదైతే ఐఎస్ఐ తీవ్రవాదులుగా పరిగణించినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా ఎవరైతే ఒక వ్యక్తిని దాదాపు ఒక 2 సంవత్సరాల కింద కూడా నిజామాబాద్ నుంచి తన్ని చేజ్ చేసి మరి జగిత్యాల్లో తన్ని చంపారు అని చెప్పేసి కూడా మనము గతంలో విన్నాం. సో దాని గురించి కూడా చాలామంది వల్ల భయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ అనేది కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి ఉగ్రముప్పు పొంచి ఉంది, ఎక్కడి నుంచి దొంగ దెబ్బ తీస్తారు అనే దానిపైన చాలామంది భయపడుతున్న పరిస్థితి ఉంది. సో చాలామంది నిజామాబాద్ని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. నిజామాబాద్లోని కొన్ని ఏరియాల నుంచి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు అని చెప్పేసి మనము చాలా ఆర్టికల్స్లో వింటా ఉన్నాం. మరి ఈ పిఎఫ్ఐ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో దీన్ని కూడా కొన్ని రాష్ట్రాలలో నిషేధించినా కూడా మరి వీళ్ళకి ఎలాంటి ఫండింగ్ వస్తూ ఉంది, ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తూ ఉంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే ఈ ఫండింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే బయట రాష్ట్రాల నుంచి కావచ్చు లేకపోతే బయట దేశాల నుంచి వీళ్ళకి ఫండింగ్ అయితే చేస్తూ ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. కేవలం ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ మీరు ఎట్లాంటి పనులు చేస్తూ ఉన్నారో మేము కూడా అట్లాంటి పనులే చేస్తామన్నట్టుగా ఇక్కడ కొన్ని జిల్లాలలో కొంతమంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనం తెలుస్తూ ఉంది. దాంతోపాటు మాలపల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పుకోవాలా. ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపు ఒక స్పీకర్తో పాటు నిషేధిత మందు పదార్థాలు కావచ్చు అట్లాంటి వాటిని కూడా గతంలో పోలీస్ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. మరి ఎవరైతే ఈ అబ్దుల్ కాసిర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆటోనగర్కి సంబంధించినటువంటి వ్యక్తి,
సో ఒకతను అంటే మనకి పాకిస్తాన్ నుంచి ఒకతను వచ్చిన తర్వాత ఇదే ఈ మాలపల్లి కావచ్చు, ఈ ఆటోనగర్కి సంబంధించిన ఒక మహిళను కూడా తను వివాహం చేసుకొని ఇక్కడ ఈ ఉగ్రవాదాన్ని ఉసగొలుపుతా ఉన్నాడు అనే దానిపైన కూడా మనకి గతంలో మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఈ అబ్దుల్ కాసిర్ ఎవరైతే ఉన్నారో 200 మందికి పైగా ఏదైతే కత్తిసాము కావచ్చు, దాంతోపాటు కర్రసాము ఏదైతే నాన్ చాక్కి సంబంధించినటువంటి హై ఎక్స్పర్ట్ అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. కొన్ని జిల్లాలలో గత కొన్ని రోజులుగా గత కొన్ని నెలలుగా కూడా ఈ శిక్షణ అయితే ఈ అబ్దుల్ కాసిర్ అయితే ఇచ్చినాడు అని చెప్పేసి గతంలో పోలీస్ అధికారులు చెప్పారు. మరి ఎవరైతే ఈ 200 మంది ఏదైతే మనకి ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఉగ్రవాదం పైన చాలామంది ఉసుగొలిపి ఇదంతా కూడా ట్రైన్ చేయడం జరిగింది. మరి ఎవరైతే అబ్దుల్ కాసిర్ని పోలీస్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మరి ఎవరైతే ఈ 200 మంది శిక్షణ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మరి ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కార్యకలాపాలలో వాళ్ళు కూడా ఏమైనా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అనే దానిపైన చాలామంది ఇవాళ హిందూర్ గడ్డలో ఉన్నటువంటి చాలామంది యువకులు కావచ్చు, చాలామంది సివిలియన్స్ ఇవాళ భయపడుతున్న పరిస్థితి ఉంది. మరి 200 పైగా శిక్షణ తీసుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ చిట్టా ఏముంది, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు అసలు ఎలాంటి ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కార్యకలాపాలకి పాల్పడుతూ ఉన్నారు అనే దానిపైన మరి ఎలాంటి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు అనే దానిపైన చాలామంది వాళ్ళ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని ఉసుగొల్పుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన క్లియర్గా జిల్లాల వారీగా ఉన్నటువంటి పోలీస్ బాస్లు ఒక కన్నైతే వేసి ఉంచారు అని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఉగ్రవాదానికి సంబంధించి ఎవరైతే ఇట్లాంటి కార్యకలాపాలకి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దానిపైన పలు సెక్షన్లపైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళకి జైలు గోడలు చూపిస్తామని చెప్పేసి మనకి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్లోని మనకి కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఓల్డ్ సిటీ కావచ్చు, ఓల్డ్ సిటీలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆధార్ కార్డు సృష్టించుకున్నారు, ఓటర్ ఐడిని సృష్టించుకున్నారు, ఇక్కడ బిజినెస్లు పెట్టుకుంటా ఉన్నారు. బిజినెస్లు పెట్టుకొని మరి వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఇలా చలామణి చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఇలా డాగేసి బతుకుతూ ఉన్నారని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కొన్ని ఏరియాలని ప్రిఫర్ చేసిన తర్వాత మరి నిజామాబాద్లో కూడా, దాంతోపాటు ఇటు ఓల్డ్ సిటీలో కూడా మరి వీళ్ళందరికీ షెల్టర్ ఇస్తూ ఉన్నారు. షెల్టర్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి అసలు సపోర్ట్ ఎవరు చేస్తూ ఉన్నారు, ఆ షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఇంత దేశద్రోహులుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే దానిపైన కూడా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ వల్ల ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ పిఎఫ్ఐ కావచ్చు, దాంతోపాటు ఏవైతే ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఉగ్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, మరి జిల్లాలో వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంది, ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఫండింగ్ అనేది ఇంత పెద్ద మొత్తంలో ఎలా వస్తుంది అనే దానిపైన పోలీస్ అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది.